రాజకీయాల్లో ఒక హుందాతనం అనేది ఉండాలి, రాజకీయాల్లో ఒక మర్యాద ఉండాలి, ఒక సాంప్రదాయం అనేది ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి కన్నిటికి వ్యతిరేకంగా ఈరోజు నడుచుకుంటూ ఉన్నాడు. గతంలో తాను అధికారంలో ఉండేటప్పుడు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా మనం చూస్తే గత 11 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చూస్తూ ఉంటే ఒక క్షుద్ర రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు. ప్రజలు ఓడించారు అనే ఫ్రస్ట్రేషన్ లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం పైన కక్ష కట్టాడు. ఈరోజు ఎక్కడ ఏమి జరిగినా కానీ దాన్ని రాజకీయాల బులు చేద్దామనుకుంటున్నాడు. ఈరోజు జైల్లో ఉండే వ్యక్తి ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ అనేది దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయాన్ని కూల్చిన, దాన్ని పగలగొట్టడానికి వచ్చిన, గూండాయిజం చేసిన నందిగామ సురేష్ అనే ఒక రౌడీ కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి జైలు దగ్గరికి వెళ్ళాడు. అంతకుముందు పిన్నెల రామకృష్ణారెడ్డి అనేక మంది బడుగు బలహీన వర్గాల ప్రజల గొంతులు కోసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ రోజు వెళ్ళాడు, ములాఖాతులకు వెళ్ళాడు. ఈ విధంగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి